పెట్టుచున్నది. తొందర పెట్టడం అంటే ఏంటి? ఏమండి, మనం ఏదో పనిలో ఉంటాం, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం, ఏదో బిజీగా ఉంటాం, చాలా అర్జెంట్ పనిలో ఉంటాం. కానీ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళకి ఇచ్చే దానికోసం, వాళ్ళకి కావాల్సిన దానికోసం, వాళ్ళకి అవ్వాల్సిన పని కోసం ఏం చేస్తూ ఉంటారో మధ్యలో మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, చచ్చా మనం చేసే పని చేసుకొని ఇవ్వలేదు ఈవిడి, మనం చేసే పని చేసుకొని ఇవ్వట్లేదు ఈయన, మనం మాట్లాడాల్సింది మాట్లాడుకొని ఇవ్వటం లేదు ఆయన అని మనం ఏం చేస్తాం? అప్పుడు ఈయన పంపేస్తే ముందు ఏమంటాం? అప్పుడు మనం ఏమనుకుంటే ఈయన పంపేస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఏమంటే, నీ పని ఏంటి చెప్పమ్మా. మనం ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా, ఏదైనా పని మీద వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చేసేంత వరకు అలాగే నిల్చుంటున్నాం అనుకోండి, వారు మాట్లాడుకుంటూ ఉన్నా, వాళ్ళు ఏం చేసుకుంటూ ఉన్నా అలాగే నిలబడి ఉన్నాం అనుకోండి, అలాగే కూర్చుని ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఏమండి, వాళ్ళు ఖచ్చితంగా మనసులోకి వస్తుంది. ఏమని? అక్కడ గుమస్తాకైనా, అక్కడున్న ఆఫీసర్కైనా, అక్కడున్న అధికారికైనా వాళ్ళకి మనసును పడుతుంది. ఏమని? ఇది మనం చాలాసార్లు చూసిన విషయాలే. అది మన జీవితంలో ఏమంటే, మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు, మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఇది మన జీవితాల్లో కూడా జరిగినవే. కాళ్ళు ఉరెలు దిగిపోయేలాగా నిలబడటం, ఏమండి, మనకు రావాల్సిన సమాధానం వచ్చేంత వరకు కూడా చాలా ఓపికగా, ఏమంటే సహనం కోల్పోయినా మనం అక్కడే వేచి ఉండటం, ఏమండి, మనకు అవ్వాల్సిన పని కోసం చాలాసార్లు మనము ఏమండి చేసేంత వరకు కూడా చాలా దీనముగా ఏమండి మనం ఉండటం, ఏమండి ఆ పరిస్థితి మనకి తెలుసు. ఆ పరిస్థితి మనకి తెలుసు. అది అయ్యేంత వరకు నేనే కాదు, మీరే కాదు, మనమే కాదు, చాలామంది జీవితాల్లో జరిగింది. ఎందుకనంటే ఏమనుకుంటారో వాళ్ళు మాట్లాడుకుంటున్నా, ఈమె చాలాసేపటి నుంచి ఇక్కడే ఉంది, మొత్తం మీద ఇది చాలా అవసరమై ఉంటుంది, అయితే లేకుంటే ఈమె ఈరోజు కాదు రేపు రావచ్చు కదా, కానీ ఇక్కడే ఉంటుంది, ఈమెకి చేస్తే వెళ్ళిపోతుందని మనం అడగకపోయినా, మనం నించుండటము, కూర్చుండటము, మనం వేచి ఉండటము, అది ఎంతసేపు అయినా సరే, ఏమండి, అది ఎంతసేపు అయినా సరే చూసినప్పుడు ఖచ్చితంగా మనల్ని గమనిస్తూ ఉంటారు, మనల్ని లక్ష్య పెడతా ఉంటారు.